అసలు వడ్డీ. శ్రీరంగపురం గ్రామంలో లక్ష్మయ్య అనే ఒక దుకాణదారుడు ఉండేవాడు. ఆ గ్రామంలో మిగతా దుకాణాల్లో కన్నా ఆయన దుకాణంలో ఎక్కువ వ్యాపారం సాగుతూ ఉండేది. ఆ కారణంగా లక్ష్మయ్య గ్రామంలోని కొద్దిమంది ధనవంతుల్లో ఒకడిగా చలామణి అవుతుండేవాడు. అయితే ఇతర ధనవంతుల్లాగా ఆయన ఏ పరిస్థితుల్లోనూ ఎవరికి డబ్బు వడ్డీకి ఇస్తుండేవాడు కాదు. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉండేది. అతడు ప్రతి నెల తనకు వచ్చిన లాభాల్లో చాలా మొత్తం తీసి ఒక పెట్టెలో జాగ్రత్తగా దాస్తూ ఉండేవాడు. లక్ష్మయ్య ఇంటి పొరుగున ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆయనకు లక్ష్మయ్య ప్రవర్తన ఎంతో వింతగా కనబడేది. ఒకనాడు ఆయన ఉండబట్టలేక లక్ష్మయ్యతో, చూడు లక్ష్మయ్య, నువ్వు వ్యాపారంలో బాగా గడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే, అందరు ఎరిగిందే. దాన్ని ఊరికే పెట్టెలో దాయటం వల్ల లాభమేమిటి? నా మాట విని దాన్ని నాలాగే వడ్డీకి తిప్పు. అందువల్ల నీ అసలుకు అసలు ఉంటుంది, అదనంగా వడ్డీ కూడా వస్తుంది. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని వల్ల అసలు మాత్రమే ఉంటుంది, అనవసరంగా వడ్డీ డబ్బు పోగొట్టుకుంటున్నావు అన్నాడు. అంతా విని లక్ష్మయ్య గుంబనంగా నవ్వుతూ, నువ్వు అనుకున్నంత తెలివిహీనుని కాదులే, ఆ దాచే డబ్బులో అసలుతో పాటు దానికయ్యే వడ్డీ కూడా లెక్క కట్టి వేస్తున్నాను అన్నాడు. ఈ కథను రచించిన వారు సిఎస్ఏ షరీఫ్ గారు. కథని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.